స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. రెండు రోజుల పర్యటన నిమిత్తం యానం వచ్చిన పుదుచ్చేరి కలెక్టర్ కోల్తుంగన్, మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి శివరాజ్ మీనా, ప్రజాపని శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ రాఘవన్లతో కలిసి పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పర్యటించారు. వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండియన్ రెడీ స్టేడియంలో యువకుల కొరకు ఏర్పాటు చేసిన జిమ్ ను పరిశీలించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యానం వచ్చిన పుదుచ్చేరి కలెక్టర్ కోల్తుంగన్, మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి శివరాజ్ మీనా, ప్రజాపని శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ రాఘవన్లతో కలిసి పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పర్యటించారు. వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండియన్ రెడీ స్టేడియంలో యువకుల కొరకు ఏర్పాటు చేసిన జిమ్ ను పరిశీలించారు. ఇక పిల్లరాయ వీధి, విష్ణాలయం వీధులలో నడుచుకుంటూ వెళ్లి చెత్త సేకరణ పనులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలను డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్ నుండి అడిగి తెలుసుకున్నారు. ప్రజా పనుల శాఖ 35 కోట్లతో మెట్టుకూరు వద్ద నిర్మిస్తున్న నీటి శుద్ధి కేంద్రం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. 3 తుమ్మల సెంటర్ నుండి గోపాల్ నగర వరకు విస్తరిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. పవర్ గ్రిడ్ ప్రాంతంలో హెచ్ఆర్ సంస్థ నిర్వహిస్తున్న ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. దాన్ని ఇంకొక ఆఫీస్ నుంచి that village name? Andhra. That village was they objected. It's Jajipeta. There's no smoking.
అదే వెనకాల Thank you, sir. అడిగింది మేడం అక్కడ వరకు అడిగారు, మేము ఇక్కడ వరకు కన్వీన్స్ చేసుకున్నాను. పెద్ద మార్క్ చేసుకుంటా సరిపోతుంది అక్కడ వరకు. మున్సిపాలిటీకి కావాలి కదా, ఇప్పుడు మళ్ళీ ఆ షెడ్స్ వాళ్ళకి అన్నీ కూడా కట్టాలి కదా. ఎక్కడ మళ్ళీ ఆయన వేరే చోటుకి వెళ్తున్నది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అందులోనేమో ఎంఆర్ఎస్ క్యాంప్ ఏమో మీరు అడుగుతున్నారు, వాళ్ళు 1000 మీటర్లు అడిగారు, మన దగ్గర ఉన్న 1400. 800 మీకు ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు 775 వెనకాల 75 ఇంకో ఇది 600. అప్పుడు ఇది పార్కింగ్ బార్ హౌస్ అంతా కూడా మంచిగా మనం ఇయర్లీ 14 crores తోటి మనం కడతాం. 4 కోట్లు అవుతుంది కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం. కానీ ఇది మున్సిపాలిటీకి మన సైట్ కావాలి, ప్లస్ వాళ్ళేమో చెప్పారు వాళ్ళకేమో ఎంఆర్ఎస్ అక్కడ కడదామని అన్నాం, వెంటనే చేస్తారు. అది డాక్టర్ క్వార్టర్స్ అయి కట్టండి, ఇది వెరీ నియర్గా మాకు కావాలి అని అంటున్నారు. ఈ పార్ట్ ఏమో ఆలోచించలేగా, మీకేమో ఈ పార్ట్ ఇచ్చారు. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ ధనకాసులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ఆషాఢ సారను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ ధనకాసులమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ ధనకాసులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ఆషాఢ సారను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ ధనకాసులమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు అర్చనను నిర్వహించారు.
పూజల అనంతరం గ్రామస్తులు ఆడపడుచులు తీసుకువచ్చిన వివిధ రకాల స్వీట్లు, పిండి వంటలు, పసుపు, కుంకుమ, వడపప్పు, చలివిడి, చీరలు, గాజులు తదితర మంగళ వాయిద్యాలను అమ్మవారికి సారెగా సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం పసుపు కుంకుమలను భక్తులకు పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఆటో సౌకర్యాన్ని ఆలయ కమిటీని ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకుని మనసులో కోరిక ఏదైతే చెప్పుకుని మంత్రపుష్పాల పళ్ళలో ఉంచుకోండి. మీ యొక్క ముక్కులో వేరుంటే అమ్మవారి ఉండి ఉంటే అందులో వేసుకోవచ్చు. మీరు అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోండి. శ్రేయ మనసుధన జగోత్రోద్భస్య సుప్రయోజనం దేశ ధర్వత్నేజోపతి దమేంద్ర జగోత్రోద్భస్య సుప్రయోజనం దేశ ధర్వత్నేజోపతి గోవర్ధనం లక్ష్మీ బంగారం దేశః సహ కుటుంబ సప్తసబంధ క్షమసరే జవస్య పండియ జగోత్రోద్భస్య వశిష్ఠ గోత్రోద్భస్య సత్యనారాయణ రాజనామ దేశ రత్న సౌభాగ్యతి పార్వతీ దేవి సహ కుటుంబ సప్తసబంధ సత్యనారాయణ పాపాత్మ పావసమ పాహిమా కృపదేవ శరణాగత వచ్చల అంజదాస్ శరణం నాశ తుమేవ శరణం తస్మాత్ కాన్యమన రక్ష రక్ష మహేశ్వరి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, గ్రామం సురక్షంగా ఉండాలి. యాని కాని పాపాని జన్మాంతకృతాని చేత అనిదాని ప్రసిద్ధపతి పాపాత్మ పావసమ పాహిమాకృత శరణాగత వచ్చల అన్యదాస్ శరణాశతుమే తస్మాత్ కాన్య రక్ష రక్ష మహేశ్వరి. శ్రీ కనకాసలం చేత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేసుకోండి. శిరస్సు మీరు ఆర్మీ పళ్ళుచుకుంటూ పోతుంది. మీరు ఆర్మీ
పళ్ళుచుకుంటూ పోతుంది పళ్ళుచుకుంటూ పోతుంది. కూర్చోలే అత్తగారు ఎక్కడ ఉంది? ఏదో స్టీల్ పళ్ళు వస్తావా? ఇదిగోండి. శ్రీకాంత కళ్యాణ అమ్మవారు అలా నీళ్ళు చూపించాక పాద దగ్గర అక్కడ పిల్లలు పెట్టారు. నైవేద్యం ప్రసాదాలన్నీ కూడా ఓం భగవస్వాహం దచరుద్రవరేణ్యం భగవో దేవశ్రీమహే వాక్యం. ఓం భగవస్వాహం దచరుద్రవరేణ్యం భగవో దేవశ్రీమహే ధియో యనః ప్రచోదయాత్ సత్యవంతర్దన ప్రసంజామి అమృతమస్తమోదాస్మసితే ధనకాశ్రమదేదా ప్రచతం నారికేళంగసిత కదలీపల్లిసిత సేకామసిత అమృత హేమదనం జపంతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వనారాయణ దేవక్షరం బ్రహ్మపదం విశద పరమానిత్యం విశ్వనారాయణమరం విశ్వమేవేదం వృషం తత్విశ్వజీవతే పతిం విశ్వస్య సాత్మేశ్వరగం శాశ్వతికం శివమచితం నారాయణ మహాజ్ఞే విశ్వాత్మనం నారాయణం తత్సరం వ్యాప్య నారాయణ సదా ఎడపెడండి అంతర్భైత తత్సరం వ్యాప్య నారాయణ సదా అనంతమవ్యం గౌగం సముద్రేంత విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశం హృదయంచముఖం అథవా అమ్మవారికి ఎదురుగా ఉండద్దు ఎడవ ఇటు పక్కగా ఉండండి అటు ఇటుగా ఉండండి అమ్మవారికి ఎదురు ఉండద్దు తస్య మధ్య మహానగ్ని విశ్వాచ విశదోముఖ శోక్ర ప్రకోందష్టం ఆహారమజర్గవిః కొంతమంది అక్కడ తీసుకోండి ప్రసాదం అక్కడ పెడుతున్నారు. ఈరోజు కొమరగిరిలో ఆషాఢ మాసం సందర్భంగా కొమరగిరి ఆడపడుచులంతా కలిసి బయట ఊర్లో ఉన్న ఆడపడుచులు సైతం హైదరాబాద్లో ఉన్నవారు కూడా అందరి సహకారంతో ఈరోజు దరఖాస్తులమ్మకి సారి పెట్టడం, అలాగే ఆడపడుచుగా కలిసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాతావరణం బాగున్నా బాగోకపోయినా అందరూ కూడా పెదవాడి నుంచి కూడా దరఖాస్తులమ్మకి ఆడపడుచుగా కలిసి పెదవాడి నుంచి కూడా అందరూ ఇక్కడికి వచ్చి
కొమరగిరి గ్రామంలో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా గ్రామ దేవతలకి సారి పెట్టే కార్యక్రమంగా అదే గ్రామ ప్రజలంతా కలిసి ముఖ్యంగా ఆడపడుచులంతా కలిసి సారిని ఏర్పాటు చేసి ఈరోజు గుడి దగ్గర పూజలు కార్యక్రమాలు నిర్వహించి అందరికీ కూడా వచ్చిన వారందరికీ ప్రసాదములు అదేసారి అందరికీ పంచిపెట్టడం ఈరోజు జరుపుకుంటున్నాం. ఇదే విధంగా కొమరగిరి గ్రామంలో మొన్న వైష్ణవి దుర్గ, తర్వాత మా ధనకాసలమ్మ, నెక్స్ట్ రేపు దండమ్మ, అలాగే గ్రామ దేవతలందరినీ కూడా మొత్తం ఆడపడుచులంతా కలిసి సారి పెట్టడం, ఈ కార్యక్రమాలు చేయడం కొమరగిరి గ్రామంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బయట ఊర్ల నుంచి రానివారు కూడా అమ్మవారికి మేము కూడా మా వంతు సహాయం చేస్తామని చీరలో సారీ అన్ని కూడా పంపించడం జరిగింది. ఆ విధంగా బయట ఉన్న ఆడపడుచులందరికీ కూడా కొమరగిరి గ్రామ పెద్దల తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆడపడుచులందరికీ అలాగే కొమరగిరి గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ వారు మాకు ఇటువంటి కార్యక్రమాలను అవి కూడా ప్రోత్సహిస్తూ కూడా అందరికీ తెలియజేయడం. ఈ ధనకాసలమ్మ గుడిది సుమారుగా 50 సంవత్సరాలు అవుతుంది. ఈ అమ్మవారిని నమ్ముకుంటే చాలా మందికి కోరికలు కూడా తీర్చిందని, గ్రామాన్ని సంరక్షణగా ఉంచడం కోసం అమ్మవారు చల్లగా చూస్తే మనం చల్లగా చూస్తుందని కొమరగిరి గ్రామ ప్రజలంతా కలిపి ఈరోజు ఈ సార్లు పెట్టడం, ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ విజయవంతం చేయడం అందరూ సంతోషిస్తూ కొమరగిరి గ్రామ ప్రజలందరి తరపున కూడా అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. జిల్లా కోర్టు నిర్మాణానికి స్థల పరిశీలన. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో శిథిలావస్థకు చేరిన జిల్లా కోర్టు భవనంను పూర్తిగా తొలగించి అదనంగా మున్సిపాలిటీకి చెందిన స్థలంతో కలిపి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు తీసుకువస్తానని మంత్రి మల్లాడి కృష్ణారావు న్యాయవాదులకు హామీనిచ్చారు. జిల్లా కోర్టు నిర్మాణానికి స్థల పరిశీలన. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో శిథిలావస్థకు చేరిన జిల్లా కోర్టు భవనంను పూర్తిగా తొలగించి అదనంగా మున్సిపాలిటీకి చెందిన స్థలంతో కలిపి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు తీసుకువస్తానని మంత్రి మల్లాడి కృష్ణారావు న్యాయవాదులకు హామీనిచ్చారు. పుదుచ్చేరి లా కమిషనర్ విక్రాంత్ రాజా, యానం జిల్లా కోర్టు జడ్జి, స్థానిక న్యాయవాదులతో కలిసి పాత కోర్టు భవనం ప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను మంత్రి మల్లాడి కృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ రాఘవన్, రెవెన్యూ శాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అడిగింది మేడం, అక్కడ వరకు అడిగారు, మేము ఇక్కడ వరకు కన్వీన్స్ చేసుకున్నాను. పెద్ద మాట చేసుకుంటా సరిపోతుంది అక్కడ వరకు. మున్సిపాలిటీకి కావాలి కదా, ఇప్పుడు మళ్ళీ ఆ షెడ్స్ వాళ్ళకి అన్నీ కూడా కట్టాలి కదా, ఎక్కడ మళ్ళీ ఆయన వేరే చోటుకి వెళ్తామన్నది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అందులోనేమో ఎంఆర్ఎస్ క్యాంప్ను చిన్నగా అడుగుతున్నారు, వాళ్ళు 1000 మీటర్లు అడిగారు, మన దగ్గర ఉన్న 1400, 800 మీకు ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు 775, వెనకాల 75, ఇంకో ఇది 600. అప్పుడు ఇది పార్కింగ్ బార్ అంతా కూడా మంచిగా మనం ఇయర్లీ 14 crores తోటి మనం కడతాం. 4 కోట్లు అవుతుంది కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం. కానీ ఇది మున్సిపాలిటీకి మన సైట్ కావాలి, ప్లస్ వాళ్ళేమో చెప్పారు వాళ్ళకేమో ఎంఆర్ఎస్కే అక్కడ కడదామని అన్నాం, వెంటనే చేస్తాం. అది డాక్టర్ క్వార్టర్స్ అయి కట్టండి, ఇది వెరీ నియర్గా మాకు కావాలి అని అంటున్నారు. ఈ పార్ట్ ఏమో వాళ్ళకి ఇచ్చేలాగా, మీకేమో ఈ పార్ట్ ఇచ్చేలాగా. మండల కేంద్రమైన ఐపోలవరంలో నిర్వహించిన సప్తకళా వేడుకలు ఘనంగా ముగిశాయి. గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్లు కుమారి రావి, బేబీ సత్యవాణి, కూచిపూడి నృత్యం, సుప్రసిద్ధ రంగస్థలం నటి మహాంతి రమణ బృందం నటించిన
తారామణి నాటకం, శారదా కళాక్షేత్రం వారి శాస్త్రీయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మండల కేంద్రమైన ఐపోలవరంలో నిర్వహించిన సప్తకళా వేడుకలు ఘనంగా ముగిశాయి. గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్లు కుమారి రావి, బేబీ సత్యవాణి, కూచిపూడి నృత్యం, సుప్రసిద్ధ రంగస్థలం నటి మహంతి రమణ బృందం నటించిన తారామణి నాటకం, శారదా కళాక్షేత్రం వారి శాస్త్రీయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగునాట శాస్త్ర దిగ్గజాలు అనే అంశంపై బాల మేధావిరెడ్డి రఘురాం ప్రసంగం స్ఫూర్తినిచ్చింది. స్థానిక సంస్కృతి సంస్థలైన పీటీఎం ప్రజ్ఞ సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ పల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన వహించారు. అమలాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మధ్యల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కళాకారులందరినీ సత్కరించారు. కార్యక్రమంలో రావి సోమయాజులు, నడింపల్లి నరసింహరాజు, విత్తనాల వరప్రసాదరావు, ఏఎస్ ఎన్ మూర్తి, డ్రిల్ మాస్టర్ మహేష్, రేవు యజ్ఞశ్రీ, పి సూర్యావతి, దంగుడు బిఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు అనువైన స్థలాల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని పుదుచ్చేరి సీనియర్ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా యానంలోని పందిల్లంక సీతారాం నగర
దర్యాలతిప్ప ప్రాంతాల్లోని భూములను మంత్రి మల్లాడి కృష్ణారావు సమక్షంలో పుదుచ్చేరి కలెక్టర్ కులోతుంగన్ యానం ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజు మీనా తదితర అధికారులు పరిశీలించారు. ఇకలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు అనువైన స్థలాల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని పుదుచ్చేరి సీనియర్ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా యానంలోని పందుల్లంక సీతారాం నగర దర్యాలతిప్ప ప్రాంతాల్లోని భూములను మంత్రి మల్లాడి కృష్ణారావు సమక్షంలో పుదుచ్చేరి కలెక్టర్ కులోతుంగన్ యానం ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజు మీనా తదితర అధికారులు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణానికి ఏ ప్రాంతం అనువుగా ఉంటుందనే అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో సైట్ విజిట్ నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలమైన స్థలాలను గుర్తించి రైతుల నుంచి స్వచ్ఛంద సమితి విల్లింగ్నెస్ తీసుకున్న అనంతరం భూ సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని మల్లాడి కృష్ణారావు తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా వారి సమ్మతి మేరకే ప్రభుత్వం భూములను సేకరిస్తోందని స్పష్టం చేశారు. అలాగే యానంలో ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త కోర్టు భవన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు మల్లాడి కృష్ణారావు సందర్భంగా తెలిపారు. న్యాయశాఖ కార్యదర్శి న్యాయాధికారులు కొత్త కోర్టు భవనానికి తగిన స్థలాన్ని కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కోర్టు స్థలం సుమారు 680 మీటర్లు కాగా పక్కనే ఉన్న పాత మార్కెట్ స్థలం సుమారు 775 మీటర్లు అదనంగా విద్యాశాఖ ఆధీనంలోకి 75 మీటర్ల స్థలాన్ని కూడా కోర్టు నిర్మాణానికి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ భూమికి సంబంధించిన అంశంపై సంబంధిత శాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కోర్టు నిర్మాణ సమయంలో మున్సిపాలిటీకి షాప్స్ కి ఎలాంటి నష్టం జరిగినా వాటిని తిరిగి నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ పరిపాలనాధికారికి సూచించినట్లు చెప్పారు. అలాగే అవసరమైన ప్రతిపాదనలు న్యాయమూర్తి ద్వారా సమర్పించాలని కోరినట్లు తెలిపారు. ఈ అంశాలపై న్యాయశాఖ కార్యదర్శి సంబంధిత డైరెక్టర్లు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని మల్లాడి కృష్ణారావు వెల్లడించారు. యానంలోని డంపింగ్ యార్డు నివాస ప్రాంతాలకు దూరంగా తరలించేందుకు చర్యలను చేపట్టినట్టు తెలిపారు. గ్రామానికి చివరిలో ఉన్న సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్నామని, ప్రాంతానికి సమీపంలో నివాసాలు లేకపోవడంతో స్థలం అనువుగా ఉందో లేదో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్డులు కానీ చెక్ చేసుకోకుండా ఉంటే ఈవేళ సాయంత్రం వరకు కూడా సివిల్ సప్లై ఆఫీస్కి మీరు వెళ్తే వాళ్ళు మీకు కూడా ఇచ్చే విధంగా చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే బడ్జెట్లో ఏమైతే మనకి నిధులు ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ టూరిజంగా కానీ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది యానంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఫైనల్ మీటింగ్. అంటే బుధవారానికి యానానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. అలాగే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మొత్తం మార్చడానికి ఆ 2 కూడా రెడీ అవ్వాయి. ఇవాళ మధ్యాహ్నం నేను ఫైనల్గా వాళ్ళతో డిస్కషన్ అయిన తర్వాత బుధవారానికి పాండిచ్చేరిలో వారు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏ పనులు అయితే ఉన్నాయో ఆ పనులు ప్రతిదానికి కూడా, అలాగే పుష్కరాల్లో నిమిత్తం 31,85,00,000 13 ఘాట్స్కి ఆ రోడ్లు ఫ్రాన్స్ తిప్ప ఏరియా కానీ, అలాగే ఆ ఏరియాకి లైటింగ్ సిస్టమ్ కానీ, మిగతా ఏరియాలో ఎక్కడైతే రోడ్స్ కావాలో అలాగే సోలార్ లైట్స్ కానీ అన్నీ వేయడానికి అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా రైతుల కోసం వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్కి సీఎం గారు గత 3 రోజుల క్రితం సెకండ్ ఫేజ్ వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్కి 31,70,00,000 రూపాయలతో దానికి అప్రూవల్ చేశారు. ఈరోజు నాబార్డుకి మన యానం ఈ గారు అది అప్లోడ్ చేస్తున్నారు. ఇలాగా ఇంకా ఎన్నైతే స్కీమ్స్ ఉన్నాయో ఎంటైర్ యానం అన్ని విధాలుగా రోడ్స్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, అలాగే ఎంటైర్ లైటింగ్ సిస్టాన్ని కానీ, అలాగే ఇంకా గ్రీనరీ పెంచే విధంగా కానీ, సెంట్రల్ డివైడర్స్ కానీ అన్నీ కూడా రాబోయే మార్చ్ లోపు చాలా మార్పులు యానాన్ని తీసుకురావడానికి టూరిజం విధంగా కానీ అన్నీ కూడా నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే అట్టికాలంక నుంచి ఇటు జెండా స్తంభం వరకు, జెండా స్తంభం నుంచి సావిత్రి నగర్ వరకు, అలాగే ద్రాక్షారాం రోడ్డు పని 3 తూముల వరకు ఆల్రెడీ మొదలయ్యి ఉంది. మళ్ళా 3 తూముల నుంచి అంబేద్కర్ నగర్ సర్కిల్ వరకు, ఓల్డ్ బస్ స్టాండ్ వరకు రోడ్స్కి 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ తీసుకొచ్చి కొన్ని టెండర్లు అయ్యాయి, కొన్ని టెండర్లు కాల్ చేస్తున్నారు. నిన్న కూడా ఒక టెండరు కనకాలపేట రోడ్డుకి టెండర్ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా 23 కోట్ల రూపాయలతో జెండా స్తంభం నుంచి గిరాంపేట రోడ్డుకి, అలాగే 7,25,00,000 రూపాయలు పాత బస్టాండ్ నుంచి 3 తూముల వరకు ఆ రోడ్ని, ఈ తర్వాత మిగిలిన కొత్తగా ఏర్పడిన కాలనీస్ కానీ, పాత కాలనీస్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఒక 50-60 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని రోడ్లు కూడా ఈ సంవత్సరంలో మొదలుపెట్టే విధంగా ఏర్పాట్లు జరుగుతున్న విషయానికి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను ఈ 3 నెలల లోపు 80 రోజులు అయింది. ఈ 80 రోజుల్లో కూడా ఎక్కువగా పాండిచ్చేరి, ఢిల్లీలోనే ఉండి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారన్నది నాకు అనవసరం. కానీ
మన ఊరి కోసం, అలాగే నాకు రాబోయే పోర్ట్ఫోలియోస్లో ఏమైతే పనులు చేయాలో ఆ పనులన్నీ కూడా ఇటు పాండిచేరి ప్రభుత్వం ద్వారాగాను, అలాగే ఇటు భారత ప్రభుత్వం ద్వారాగా చాలా ఎక్కువ పనులు, నిధులు తీసుకురావడానికి నా ప్రయత్నం ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి పనులు పూర్తయ్యే పనులకి కావలసిన జీవోలు వచ్చే స్టేజ్కి తీసుకురాగలిగానని మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఈ ఈ ఈ టర్మ్లో ఈ ఊరికి ఇంకా ఏం చేయాలి అన్న దాని మీదే నేను దృష్టి పెట్టేలాగా ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా టూరిజంలో మనం చేయాలి, అలాగే ఏ విధంగా వాటర్ స్పోర్ట్స్లో కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కలగచేయడంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా నేను టైంని వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్తుంటాను. దయచేసి యానం ప్రజలు అర్థం చేసుకోండి. ఇక్కడే నేను ఉండి దానికంటే ఇక్కడ నెలలో ఒక 10 రోజులు ఇక్కడ, ఒక 15 రోజులు పాండిచేరిలోను, నెలలో ఒక 5 రోజులు మనం ఢిల్లీలో వెళ్తే తప్ప ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరగలేని పనులు ఏమైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ ప్రతిఫలాలు పొందడం అనేది మీకు ఆ ప్రతిఫలాలు పొందాలి. అందుకని దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి. అందరూ కూడా ఇంకా ఏమైతే మనం చేయవలసినవి ఉన్నాయో ప్రభుత్వం ద్వారా ఇచ్చిన పనులు, అలాగే పర్సనల్గా నేను ఈ పనులు సాధిస్తానని చెప్పిన ప్రతి పని కూడా నేను సాధించడానికి, పని పూర్తి చేయడానికి నా ప్రయత్నాలు దగ్గరికి ఉన్నాయని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. యానం ప్రజలందరికీ నమస్కారం. గత ఏప్రిల్ 9వ తారీఖున జరిగిన ఎలక్షన్లో యానం ప్రజలకి ఏమైతే నేను మాట ఇచ్చానో ఆ మాటకి కట్టుబడి ప్రతి పని కూడా చేయడానికి ఈ 3 నెలల టైంలో నేను ఇటు పుదుచ్చేరి ప్రభుత్వ అధికారులతోటి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారితో, అలాగే భారత ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్ అధికారులతోటి కూడా నేను ఆల్రెడీ ఈ విషయాలని వారితో డిస్కస్ చేసి చాలా విషయాలు ఈ 2026లోనే పనులు మొదలయ్యేలాగా ఒక్కొక్కటికి శాంక్షన్స్ అన్నీ కూడా తీసుకునే విధంగా ఫైళ్ళన్నీ కూడా నడిపిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పాండిచేరి కలెక్టర్ గారిని, అలాగే పాండిచేరి లా సెక్రటరీ గారు, ముందు జడ్జిగా పనిచేస్తున్నారు, ఇప్పుడు లా సెక్రటరీగా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా డంపింగ్ యార్డ్ని గోపాల్ నగర్ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసే విధంగా ఆ ఇష్యూను, అలాగే ఇళ్ల స్థలాల విషయంలో మినిమం 5 నుంచి 6 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా 3-4 స్థలాలని చూసి వారి దగ్గర, రైతుల దగ్గర నుంచి ఎటువంటి లీగల్గా కోర్టు కానీ లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా ఉండే విధంగా రైతుకి కూడా ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని మార్కెట్ రేటుకి ఇంచుమించుగా వారికి ఇచ్చే విధంగా చేసి వారి దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుని లేట్ అవ్వకుండా ఎంత సాధ్యమైనంత మట్టికి త్వరగా ఇచ్చే విధంగా ఆ భూముల్ని ప్రభుత్వం వన్స్ రైతులు ఇచ్చిన తర్వాత ల్యాండ్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దానికి కావలసిన బడ్జెట్ని ఈ సంవత్సరం బడ్జెట్లోనూ వచ్చే సంవత్సరం బడ్జెట్లోనూ మనీని ఏర్పాటు చేసి ఆ భూములు తీసుకుని ఇందులో అద్దెకున్న వాళ్ళకి కానీ, అలాగే ఒకే చిన్న ఇంట్లో పెద్ద కుటుంబాలు ఉన్నవారికి కానీ వారందరికీ కూడా ఇచ్చే విధంగా నేను ముందు ఏవైతే మాట ఇచ్చానో ఆ మాటని నిలుపుకోవడానికి అడుగులు పడుతూ చాలా స్పీడ్గా నడుస్తున్న విషయాన్ని యానం ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. ఇది హౌసింగ్ సంబంధించిన విషయం. అలాగే ఎల్లో కార్డు నుంచి రెడ్ కార్డు మార్చడానికి ఒకటి ఆల్రెడీ సర్వే చేసి ఉన్నారు. 1440 కార్డులు ఎల్లో నుంచి రెడ్ కార్డు మార్చమని చెప్పేసి పెట్టుకుని ఉన్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా దగ్గరగా 1000 మందికి మార్చడానికి ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని పాండిచేరిలో ఉన్న సివిల్ సప్లై డైరెక్టరు, సివిల్ సప్లై సెక్రటరీ తోటి పాటు సిఎస్ గారిని కూడా నేను మాట్లాడడం జరిగింది. మిగతా సెక్రటరీ, డైరెక్టర్ తోటి అయితే పూర్తిగా
చాలా ఎక్కువగా దీని మీద మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుని ఈ ఆగస్ట్ నెలాఖరులోపు ఎల్లో టు రెడ్ కార్డులు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పసుపు కార్డు వారికి ఇది గుడ్ న్యూస్గానే ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. వారికి త్వరలోనే ఈ నెల ఆగస్ట్ నెలాఖరు లోపులోనే వాళ్ళకి నిర్ణయం వస్తుంది. మూడోది, పసుపు కార్డు వారికి బయటికి వెళ్ళి వైద్యం చేసుకోవడానికి నిన్న సీఎం గారి సమక్షంలో నేను, సీఎం గారు, హెల్త్ సెక్రటరీ, హెల్త్ డైరెక్టర్ దగ్గరగా గంటన్నర చర్చించడం జరిగింది. 16 జూన్ 6వ తారీఖున ఈ విషయాన్ని ఏ విధంగా అయితే ఎర్ర కార్డు వాళ్ళు కానీ అలాగే పసుపు కార్డు వారు కానీ సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, వారు బిల్లులు కట్టలేక ఇక్కడ వైద్యం లేక వెళ్తున్న వారికి ఇక్కడున్న హాస్పిటల్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో, ఏ విధంగా ఇంకా పోస్టింగ్స్ వేయాలో, ఏ విధంగా ఎక్విప్మెంట్ కొనాలో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. పాత స్కీమ్ ప్రకారంగా మనం ఐడెంటిఫై చేసిన హాస్పిటల్లో పేషెంట్ దగ్గర నుంచి ₹1 కూడా అడగకుండా వైద్యం చేయించడానికి నిన్న ఎల్లో కార్డుకి ₹3 లక్షల ఫైల్ని మూవ్ చేయమని చెప్పేసి సీఎం గారు ఫస్ట్ చెప్పున్నారు. అలాగే నేను ఇచ్చిన రెడ్ కార్డు వారికి ₹5 లక్షల వరకు వైద్యాన్ని చేయించాలన్న దాని మీద హెల్త్ సెక్రటరీ గారు ఆయుష్మాన్ భారత్లో చేస్తున్నారని చెప్పేసి నిన్న మాతో వాదనకు దిగారు వారు. నేను చెప్పాను, ఎంతమంది పేషెంట్లు లాస్ట్ 5 సంవత్సరాల్లో వారు గవర్నమెంట్ స్కీమ్ని, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఎంతమంది ఉపయోగించుకున్నారు, ఎంతమంది మనం ఇక్కడ నుంచి రిఫర్ చేస్తే వాళ్ళు సొంత డబ్బుతో చేయించుకున్నారు, ఫిగర్స్ తోటి వచ్చే బుధవారానికల్లా ఇటు యానం, మాహే, కారైకాల్కి సంబంధించిన కేసెస్ డీటెయిల్ తోటి అప్పుడు డిస్కస్ చేద్దామని నిన్న సీఎం గారు నేను ఫైనల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎర్ర కార్డు వాళ్ళకి, పసుపు కార్డు వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ డాక్టర్స్ని, దానికి కావలసిన ఎక్విప్మెంట్ స్టాఫ్ని అందరినీ కూడా ప్రొవైడ్ చేసేలాగా, మిగిలిన కేసెస్ ఇక్కడ చేయలేని పరిస్థితుల్లో మాత్రమే బయటికి రిఫర్ చేస్తే మనం ప్రైవేట్ ముందు ఎలాగైతే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేవారో ఆ విధంగా వారికి చేసుకునే విధంగా త్వరలోనే ఆ స్కీమ్ కూడా రాబోతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నిన్న జిప్మెర్ డైరెక్టర్ గారు నేను కూడా దగ్గరగా ఒక ½ అన్ అవర్ ఇద్దరు మేము మాట్లాడడం జరిగింది. యానం వాళ్ళకి జిప్మెర్ నుంచి రిఫర్ చేస్తే లేట్ లేకుండా అక్కడికి వెళ్ళేటప్పటికే ఇమ్మీడియట్గా ఆ పేషెంట్కి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేలాగా, వాళ్ళకి బెడ్ ఇచ్చేలాగా, అలాగే టెస్టుల కోసం వాళ్ళకి ప్రయారిటీలో యానం వాళ్ళని అక్కడున్న ప్రయారిటీలో పెట్టకుండా సెపరేట్గా ఇమ్మీడియట్గా టెస్టులకి ఒక రోజులోనే టెస్టులు చేసే విధంగా వారం రోజులు 10 రోజులు అక్కడ వెయిట్ చేయకుండా ఉండే విధంగా నిన్న జిప్మెర్ డైరెక్టర్ గారు ఒప్పుకోవడం జరిగింది. అది కాకుండా మ్యాన్ పవర్, క్లీనింగ్ స్టాఫ్ కానీ, సెక్యూరిటీకి కానీ, అలాగే ఇంకా టెక్నీషియన్స్ కానీ, అవుట్సోర్సింగ్ స్టాఫ్ కానీ వీళ్ళందరికీ కూడా మీరు ఈ ఆగస్టు సెప్టెంబర్ లోపు ఇవ్వాలని అంటే సెప్టెంబర్కి నేను ఇవ్వగలుగుతాను. అప్పుడు కల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్ తెచ్చి ఇస్తాను, దాని మీటింగ్ అవ్వాలి, ఆ మీటింగ్ రెడీ చేస్తున్నామని చెప్పేసి నిన్న డైరెక్టర్ గారు చెప్పారు. యానం నుంచి జిప్మెర్ వెళ్తే పేషెంట్స్కి అక్కడ ఉండడానికి రూమ్లు ఉండలేదు. దాంట్లో మీరు రోటరీ క్లబ్ ద్వారాగా ఉండే ఆ బిల్డింగ్ని మాకు యానం నుంచి అక్కడికి రిఫర్ అయిన పేషెంట్ తాలూకు వాళ్ళు అక్కడ స్టే చేయడానికి ఇచ్చే ఏర్పాటు చేయమని డైరెక్టర్ గారిని కోరడం జరిగింది. అతను ఒక 3-4 డేస్లో దానికి సానుకూలంగానే నేను ఏర్పాటు చేస్తానని చెప్పున్నారు. అలాగే జిప్మెర్కి ఎదురుగా 500 మంది స్టే చేసేలాగా అదానీ గ్రూప్ వారు సిఎస్ఆర్ ఫండ్తో బిల్డింగ్ కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. దాంట్లో యానానికి సంబంధించి మీరు ఒక బ్లాక్ని కట్టాలి. ఆ బ్లాక్ని తక్కువ ₹100కే రోజుకి భోజనంతో పాటు రూమ్ని ఇచ్చే విధంగా చేయాలని డైరెక్టర్ గారిని కోరితే అదానీ గ్రూప్ వారు ఆ విధంగానే వాళ్ళు కట్టి ₹100 లోపులోనే ₹100-125 అని చెప్పారు. దాని లోపులోనే రూము ప్లస్ భోజనం కూడా, అందులో స్టే చేసిన వాళ్ళకి కూడా భోజనం కూడా పెట్టేలాగా త్వరలోనే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతున్నామని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఒక బ్లాక్ని యానానికి మీరు కేటాయించాలి. 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేషెంట్లు, అక్కడి నుంచి వచ్చే పేషెంట్ గురించి తోటి పాటు పేషెంట్ ఫ్యామిలీస్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చేయమని చెప్పేసి కోరడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నీలపల్లి జగనన్న కాలనీలో ప్రధాన రహదారులని
గుంతలు పడి అధ్వానంగా మారాయి. కాలనీలో 300 గృహాలకు చెందిన 1200 మంది రహదారులు ఛిద్రంగా మారడంతో ఇక రాకపోకలు సాగించేందుకు నరకయాతన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నీలపల్లి జగనన్న కాలనీలో ప్రధాన రహదారులని గుంతలు పడి అధ్వానంగా మారాయి. కాలనీలో 300 గృహాలకు చెందిన 1200 మంది రహదారులు ఛిద్రంగా మారడంతో ఇక రాకపోకలు సాగించేందుకు నరకయాతన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు గ్యాస్, పాలు తెచ్చే వారంతా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందన్నారు. జగనన్న నూతన కాలనీ ప్రధాన రహదారిని ఆధునీకరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మాట్లాడకండి. అది అలాగే చూడండి సార్, చూడండి. పట్టించుకున్నాడు నాది లేడు కదా, అంతా చూడండి బాబు కదా అంతా ఆవిడ కూడా వస్తారు సార్. వెళ్ళిపోతున్నారు అంతే. మా ఊరు నీలపల్లి, మాది జగనన్న కాలనీ. 2021లో ఈ కాలనీ ఏర్పడింది. తాళ్లరేవు మండలం. మేము గత 7 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటున్నామండి. మాకు రోడ్ల సదుపాయం కానీ, వాటర్ సదుపాయం కానీ ఏమీ లేదు. గ్యాస్ కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు పడిపోవడం కట్ట చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏమన్నా ముసలి వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్ళడానికి కట్ట చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మగవాళ్ళు పనికి వెళ్ళినప్పుడు జారి పడిపోవడం, బండిల్ స్కిడ్ అవ్వడం, అసలు మాకు ఎటువంటి సదుపాయం లేదు. ముందు సంవత్సరం వాళ్ళకే కంప్లైంట్ ఇచ్చామండి మేము రోడ్ల కోసమని. కానీ అప్పుడు మమ్మల్ని ఎవరు అధికారులు కూడా పట్టించుకోవట్లేదండి. వాటర్ కూడా నార్మల్ వాటర్ వస్తుంది కానీ డ్రింకింగ్ వాటర్ అయితే రావట్లేదండి. రోజుకోసారి ఎమ్మెల్యే గారిని కూడా కలిసారండి. గ్రామ ప్రజలందరూ వెళ్తే అప్పుడు ఎమ్మెల్యే గారు ఆ కాలనీ ఎక్కడుందో కూడా మాకు తెలియదు అని అన్నారంటే అండి. మరి ఇలా వదిలేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి పిల్లలు కాంచి, పండు ముసలి వాళ్ళు కాంచి అందరూ చాలా బాధపడుతున్నామండి. ఇది చాలా తీవ్రంగా కలెక్టర్ దాకా వెళ్ళిలా ఉన్నామండి. దానివల్ల మీరు స్పందించి మాకు ఏదో ఒకటి, పంచాయతీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటలేదు, ఏదో ఒకటి వేసవకాలం ఇబ్బంది కొనుక్కున్నామండి. శాంక్షన్ అయిన రోడ్లు కూడా ఇట్లేదండి. మాకు దీని మీద స్పందించవలసిందిగా కోరుతున్నామండి. నాకు అర్థం అవట్లేదు. మా కాలనీకి రోడ్లు వెయ్యాలి అన్నారు. రైట్, చెప్పండి. మా కాలనీకి రోడ్లు వెయ్యాలి.
మాకు ఇంకో సమస్య ఏంటంటే స్ట్రీట్ లైట్లు వెలగట్లేదండి. ఆ కంప్లైంట్ కూడా పట్టించుకోవట్లేదు. మెయిన్ ఎంట్రన్స్ కాడ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆడవాళ్ళు ఏడైనప్పుడు ఒంటరిగా రావాలంటే చాలా భయంకరంగా కూడా ఉంటుందండి. చివరి వరకు కూడా లేవండి స్ట్రీట్ లైట్లు. ఏమంటున్నామండి స్ట్రీట్ లైట్లు అక్కడ వరకు కూడా చీకటిగానే ఉంటుంది. గమ్మున పిల్లలు అయ్యి ట్యూషన్కి వెళ్ళి వచ్చి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దొంగతనాలు కూడా ఏం జరుగుతున్నాయండి మాకు. దొంగతనాలు కూడా ఎక్కువండి. రోడ్లు గట్ల లైట్లు ఉంటే ఏమన్నా చూసుకుంటూ వస్తాం. లైట్లు గట్ల అయితే ఎలాగండి మాకు? ఈ బురదల్లోంచి కూడా పడిపోతున్నారు లైట్లు కూడా లేకండి. వాటర్ కూడా అండి మాకు టైంకి రావట్లేదండి. ఎప్పుడు ఇస్తున్నారు కూడా తెలియట్లేదు. వాటర్ కూడా చాలా ప్రాబ్లం గా ఉంది. మురికి వాటర్ వల్ల అండి ఎలర్జీలు వచ్చి పిల్లలకి కూడా ఎలర్జీలు వచ్చేస్తున్నాయండి. వాటర్ అక్కడ మాకు ట్యాంక్ కూడా లేదు. మామూలుగా వచ్చిన చెరువులు వచ్చి నీరు అలా వచ్చేస్తుంది. మాకు సదుపాయాలు ఏమీ కుడతలేదు. దాన్ని బట్టి ఆలోచించి మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మరి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలండి. ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర వెళ్ళేలా చేయండి. ఇవ్వండి ఆ రోడ్లు వెళ్ళాక పడిపోతుంటే బాధపడి చూడలేక తలకో 300 400 చందాలు వేసుకుని ఆ గ్రావలో వేసుకున్నాం నడనాక వేసుకోవాల్సి వస్తుందండి. ఎవరు పట్టించుకోవడం కనీసం రబ్బీస్ కూడా వేయట్లేదు మా కోసం. ఎవరు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఐపోలవరం మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఐపోలవరం మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులు, సమస్యలను స్వీకరించిన నాయకులు వాటిని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలను తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి న్యాయం జరిగేలా కృషి చేస్తామని నాయకులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గౌతమి గోదావరి నదిలో వరద ఉధృతి ప్రమాదకరంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నది ప్రవాహం తీవ్ర రూపమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గౌతమి గోదావరి నదిలో వరద ఉధృతి ప్రమాదకరంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నది ప్రవాహం తీవ్ర రూపమైంది. ప్రవాహ తీవ్ర దృష్ట్యా కోటిపల్లి ముక్తేశ్వరం రేవుల మధ్య నడిచేటంటూ ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. కోటిపల్లి మీదుగా అమలాపురం వెళ్లే ప్రయాణికులకు రాకపోకలు నిలిచిపోయాయి. అమలాపురం వైపు వెళ్లాల్సిన ప్రయాణికులు యానం బ్రిడ్జి మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఐపోలవరం మండలం కుమరగిరి గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేసే 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఐపోలవరం మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, సీనియర్ నాయకులు బుచ్చి కృష్ణంరాజు, పెన్మెత్స శరత్ రాజు, వర్షాల చాముండేశ్వరి, శాఖ సీతాదేవి, రామకృష్ణరాజు, పార్టీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం కుమరగిరి గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేసే 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఐపోలవరం మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, సీనియర్ నాయకులు బుచ్చి కృష్ణంరాజు, పెన్మెత్స శరత్ రాజు, వర్షాల చాముండేశ్వరి, శాఖ సీతాదేవి, రామకృష్ణరాజు, పార్టీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమానికి తీసుకున్న కీలక నిర్ణయాలను గ్రామస్తులకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరవేయాలనే పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు నాయకులకు ఆత్మీయ స్వాగతం పలికి ప్రభుత్వ కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమం అనంతరం ప్రజల సమస్యలను తెలుసుకున్న వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీనిచ్చారు. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ని 229 బూత్ కన్వీనర్ గుబ్బల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కుడుపుడి దుర్గాప్రసాద్ కూటమి నాయకులు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, నడింపల్లి వినోద్, జనసేన అధ్యక్షులు అత్తిల్లి బాబురావు, బీజేపీ అధ్యక్షులు యనమండ్ర విజయ్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కార్యదర్శులు కుడుపుడి దుర్గాప్రసాద్, వడ్డీ విజయ్ కుమార్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పోతుల రాజు, కేశవస్వామి, దేవత్సన చైర్మన్ సతీష్ రాజు, అద్దెపల్లి సత్యరాజు, మేడిశెట్టి సత్యబాబు, బండారు దొరబాబు, సుందరపల్లి సత్యనారాయణ, యూనిట్ ఇన్ఛార్జ్ వాకపల్లి చిరంజీవి, అయితే గోవింద్, పవన్, సురంపూడి కుమార్, బండారు శ్రీనివాసరావు, కాండ్రేగుల శ్రీనివాసరావు, పిల్లి నరసింహమూర్తి, 228 బూత్ కన్వీనర్ పిన్నబోతు వీరబాబు పాల్గొన్నారు. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ని 229 బూత్ కన్వీనర్ గుబ్బల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కుడుపుడి దుర్గాప్రసాద్ కూటమి నాయకులు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, నడింపల్లి వినోద్, జనసేన అధ్యక్షులు అత్తిల్లి బాబురావు, బీజేపీ అధ్యక్షులు యనమండ్ర విజయ్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కార్యదర్శులు కుడుపుడి దుర్గాప్రసాద్, వడ్డీ విజయ్ కుమార్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పోతుల రాజు, కేశవస్వామి, దేవత్సన చైర్మన్ సతీష్ రాజు, అద్దెపల్లి సత్యరాజు, మేడిశెట్టి సత్యబాబు, బండారు దొరబాబు, సుందరపల్లి సత్యనారాయణ, యూనిట్ ఇన్ఛార్జ్ వాకపల్లి చిరంజీవి, అయితే గోవింద్, పవన్, సురంపూడి కుమార్, బండారు శ్రీనివాసరావు, కాండ్రేగుల శ్రీనివాసరావు, పిల్లి నరసింహమూర్తి, 228 బూత్ కన్వీనర్ పిన్నబోతు వీరబాబు పాల్గొన్నారు. చెప్తే మీరు లోటుపాటు రాసుకుంటాం. అది మళ్ళీ చెప్తే అవకాశం కూడా ఇవ్వాలి. మీరు లేదు బాగుంది అంటే బాగుందని చెప్పండి. ఎలా ఉంది కోటం పరిపాలన? మీకు అన్ని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ అందుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.